విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. కేవలం తలుపులు మూసుకొని పూజలు చేసి కీర్తనలు పాడినంత మాత్రాన ధర్మం మారుతుందా? రైతులు, శ్రామికులు కష్టించే చోటనే భగవంతుడు ఉంటాడు గాని ఆయన రాతి బొమ్మలలో లేడు అని అంటారు రవీంద్రులు. తలుపులను మూసి పూజలు సలుపుటేలా, కీర్తనంబుల ధర్మంబు కెరలు నటయ. దైవమనగను రాతిలో దాగిలేడు, రైతు శ్రామికుల్ కష్టించు ప్రాంతమందే. ఎండవానల పనిచేయ అండ నుండి, కలసి తిరుగుచు కర్మల కలనజేయు. సృష్టితో పాటు ఏర్పడిన బంధాల మూలంగా ఆ ప్రభువు మనలోనే ఉంటాడు. మోక్షమనేది పూజలు చేస్తే లభించేది కాదని, శ్రామికుల చెమట, మాసిన వస్త్రాలు, వరాలు ఇవ్వడానికి అడ్డంకులు కావని అంటారు కవీంద్రులు. సృష్టి బంధాలు పెనవేసి దృష్టి నిలిపి, నిత్యమయ్యుండి మనయందే నిలుచు ప్రభువు. మోక్షమన్నది ఎచటనో పూజ సేయ, లభ్యమయ్యడి వస్తువై ప్రకటమగునే. చెమటధారలు మాసిన చేలములును, వరమొసంగగనడ్డునా పరమగతికి. వరమొసంగగనడ్డునా పరమగతికి. మరికొన్ని గీతాలను తర్వాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.